మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. ప్రధానంగా మహారాష్ట్రలో విదర్భలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో పూర్తిగా దిగువకు వరద నీరు పోటెత్తున్న నేపథ్యంలో గోదావరి బేసిన్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. తెలంగాణలోకి భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ప్రధానంగా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరద నీరు దిగువకు వదులుతుండటంతో ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అప్రమత్తమైనటువంటి అధికారులు లోతట్టు ప్రాంత వాసులకు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా పోలవరం ముంపు ప్రాంతాలైనటువంటి కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో అత్యధికంగా నష్టం సంభవించే అవకాశాలు ప్రమాదాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 41 అడుగుల స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మరొక ప్రధాన రిజర్వాయర్ గా ఉన్నటువంటి కిన్నెరసాని రిజర్వాయర్ కూడా పూర్తిగా నిండుకుండను సంతరించుకుందని చెప్పుకోవాలి, జలకలను సంతరించుకుందని చెప్పుకోవాలి.